లేచెను, క్రీస్తు లేచెను. గుడ్. ఈ సమయంలో మనం ధ్యానించబోయే వాక్యం టైటిల్ ఏంటంటే లైఫ్ అండ్ రిజరెక్షన్. లైఫ్ అండ్ రిజరెక్షన్, జీవము మరియు పునరుద్ధానము. జీవము మరియు పునరుద్ధానము, లైఫ్ అండ్ రిజరెక్షన్. సో వెరీ ఇంపార్టెంట్ మెసేజ్ ఇది. ముందు లైఫ్ అంటే ఏంటో ధ్యానిద్దాం. లైఫ్ అంటే జీవితం. ఆ తర్వాత రిజరెక్షన్ అంటే ఏంటో ధ్యానిద్దాం. పునరుద్ధానం అంటే ధ్యానిద్దాం. తర్వాత బైబిల్ వివరణ చూసుకుందామండి. చాలా చాలా ప్రాముఖ్యమైన సందేశం ఇది. మొదట జీవం అనే దాని లైఫ్ అనేది ధ్యానిద్దాం. నెంబర్ 1 చదువు తల్లి. బైబిల్ జీవితాన్ని దేవుని నుండి వచ్చిన, జీవితం అనే దాన్ని దేవుని నుండి వచ్చిన ఒక పవిత్రమైన బహుమతిగా వర్ణిస్తుంది. పవిత్రమైన బహుమతి. చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకోండి. లైఫ్ అంటే మీకు చాలా సార్లు చెప్పాను, పుట్టుక చావుల మధ్యది జీవితం. దాని గురించి చెప్తున్నాడు. మళ్ళీ చదవమా. బైబిల్ జీవితాన్ని దేవుని నుండి వచ్చిన, జీవితాన్ని దేవుని నుండి వచ్చిన ఒక పవిత్రమైన బహుమతిగా వర్ణిస్తుంది. గిఫ్ట్ ఫ్రమ్ ద లార్డ్. పవిత్రమైన బహుమతి. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్తున్నానండి, ఈ మెసేజ్ ప్రపంచానికి వెళ్తుంది. నా మెసేజ్లు ప్రపంచం అంతా వింటారు. నా మెసేజ్లు ఏఐలో పెట్టి ఇంగ్లీష్లో కూడా వాళ్ళు వింటారు. ఇవి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నీకు చెప్తున్నానండి, నీ పుట్టుక చావుల మధ్య నీ జీవితం చదవమ్మా. జీవితాన్ని దేవుని నుండి వచ్చిన ఒక పవిత్రమైన బహుమతిగా వర్ణిస్తుంది. బహుమతి. 73 సంవత్సరాలు విక్టర్ ప్రభాకర్ ప్రభు సన్నిధికి వెళ్ళాక దేవుడు నన్ను డైరెక్ట్గా అడుగుతాడు, 73 సంవత్సరాలు నీకు ఇచ్చాను రా, ఏం చేసావు? ప్రభా డ్యూటీ, ప్రభా డ్యూటీ వల్ల నేను చేయలేకపోయాను ప్రభా. ప్రభా కాలేజ్ వాళ్ళు చేయలేకపోయాను ప్రభా. నా భార్య వాళ్ళు చేయలేకపోయాను ప్రభా. నా భర్త వాళ్ళు చేయలేకపోయాను ప్రభా. అంటే నష్టపోయేది ఎవరండి? నువ్వే నష్టపోతావు. ఏమండి, ఎవడైనను తన తల్లినైనా తండ్రినైనా నువ్వు అక్క చెల్లినైనా అన్నదమ్ములను త్యజించకపోతే వాడు నాకు వారసుడు కాడు. నా ప్రాణం మీతోనే పోతుంది. నాకు మరణం లేదనుకోండి, ప్రభు రాకళ్ళు ఎత్తబెడతాను. చర్చ్ ఈజ్ మై బ్రీత్. మీరే నా ఊపిరి. 100% అండి, 100%. ఈ పుట్టుక నుంచి నా యొక్క ప్రభు రాకళ్ళు ఎత్తబడే వరకు 100% నేను దేవుడికి న్యాయం చేస్తున్నాను. దేవుడు నాకు ఎంత పని చేయమంటే ఎంత పని చేస్తున్నానండి. నేను ఆలోచించేయండి, తెల్లవారు 3 గంటలు లేచి యథావిధిగా నా ప్రార్థన చేసుకునే వచ్చేది తప్ప, అమ్మో ఇవాళ ఎర్లీగా వెళ్ళాలి కానీ ప్రార్థన మానేసి రాలేదు. ప్రార్థన లేని రోజు నాకు వద్దని చెప్పానండి. ఎంత విలువైందండి జీవితం. అండ్ ఒక కుక్కని వెళ్ళి దేవుడు అడుగుతాడా? ఒక ఆవుని వెళ్ళి దేవుడు అడుగుతాడా? ఏంటి, ఒక గేదెని వెళ్ళి దేవుడు అడుగుతాడా? హ్యూమన్ బీయింగ్స్ ఆయన రూపంలో మనల్ని చేశాడు, తన స్వరూపం మనకి ఇచ్చాడు. నీకు ఇప్పుడు 20 సంవత్సరాలు, ఒక 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు ఏం చేశాడు దేవుడికి? ఈ 40 సంవత్సరాలు ఏం చేసి ఉద్యోగం చేస్తున్నావా? వ్యాపారం చేస్తున్నావా? ఈ ఊడికి కావాలండి నీ ఉద్యోగం. విక్టర్ ప్రభాకర్కి ఉద్యోగం లేదండి. నాతో ఉద్యోగం చేసిన వాళ్ళందరూ రిటైర్ అయిపోయారు, టికెట్ సర్వీస్ ఆర్డర్లు వెళ్తున్నారండి. వాళ్ళు సరైన ఇల్లులు కూడా లేవు. విక్టర్ ప్రభాకర్ దేవుడు నమ్ముకున్నాడు. అబ్రహాము దేవుని నమ్మిన అతనికి నీతిగా ఎంచబడ్డది. విక్టర్ ప్రభాకర్ దేవుని నమ్మినది నీతిగా ఎంచబడ్డది. వాళ్ళని దేవుని అడుగుతున్నది ఏంటంటే, నెంబర్ 1 విఫలుడైన సేవకుడిగా నేను ముగించకూడదు. సక్సెస్ఫుల్ గాడ్ సర్వెంట్గా నా జీవితం ముగించాలి. నెంబర్ 2 ఆయన రాకళ్ళు ఎత్తబడాలి, మరణం లేదు. నెంబర్ 3 యేసు ప్రభు గారు పరలోకంలో ఎంత బిజీగా ఉన్నా నేను వెళ్ళగానే ఆయన ఆగి నన్ను పట్టుకొని బలా నమ్మకమైన మంచిదాసు అనాలి. అనకపోతే అక్కడ కూడా యేసు ప్రభు గారితో గొడవడతాడు. ఆఖరిదేంటి తెలుసండి, ప్రభువా నా లైఫ్ ఎలాగుండాలంటే ఒక ఏలియాలాగా, ఒక ఎలీషా లాగా, ఒక బెల్లీగ్రామ్ లాగా, ఒక యాంగ్ షో లాగా, ఒక డేవిడ్ లివింగ్స్టన్ లాగా, ఒక జార్జ్ ముల్లర్ లాగా, జాన్ వెస్లీలా నా గురించి చెప్పుకోవాలి చరిత్ర ఉండాలి ప్రభు అని అడుగుతున్నానండి. ఏదో పుట్టాను కదా, ముగించాను కదా, వెళ్ళిపోవాలని కాదండి. అక్కడ ఒక పాస్టర్ ఉన్నాడు, ఇక్కడ ఒక పాస్టర్, అది నాకు అవసరం లేదండి. అక్కడ గుడి ఉంది, ఇక్కడ గుడి ఉందండి, నాకు అవసరం లేదు ఆ గుడి. నేను మీకు చెప్తున్నానండి, మీరు చాలా ధన్యులండి. మీరందరూ సాక్ష్యం కలిగిన బిడ్డలు. మీరందరూ కూడా 31వ తారీఖు బిడ్డలు చెప్పిన సాక్ష్యాలు నాకు గుండెని పిండిసేయండి. ప్రపంచం అంతటి నుంచి నాకు ఫోన్లు చేస్తారు. ఎంత చక్కగా మీరు సంఘాన్ని నడిపిస్తున్నారు పాస్టర్ గారు. సంఘంలో ఉండడం అనేది మీ ఆధిక్యత. మన సంఘాన్ని దేవుడు చాలా హై లెవెల్స్కి తీసుకెళ్ళబోతున్నాడు. యాంగిసో చర్చ్ గురించి ప్రపంచం ఎలా చెప్పుకుంటుందో మన చర్చ్ గురించి చెప్పుకునే రోజు చాలా దగ్గరలో ఉందండి, చాలా దగ్గరలో.
మళ్ళీ చదువు తల్లి. బైబిల్ జీవితాన్ని దేవుని నుండి వచ్చిన ఒక పవిత్రమైన బహుమతిగా వర్ణిస్తుంది. దేవుని నుండి వచ్చిన ఒక పవిత్రమైన బహుమతిగా వర్ణిస్తుంది. గిఫ్ట్ ఫ్రమ్ ద గాడ్. అండ్ ఆలోచించండి, మనకి గిఫ్ట్లు వస్తాయి. కొన్ని ఇళ్ళకి మీరు వెళ్తే అక్కడ మీద పెడతారు, షీల్డ్లు కప్పులన్నీ పెడతారు. వచ్చిన వాళ్ళందరికీ చెప్తారు, మా పెద్ద అబ్బాయికి ఇందులో వచ్చిందండి, మా పాపకి ఇందులో వచ్చిందండి చెప్తారు. గిఫ్ట్లు అవి మాట్లాడతాయి. ఆ గిఫ్ట్లు నడుస్తాయి. ఆ గిఫ్ట్లు నడవు కదా. దేవుడు మనకి ఎటువంటి గిఫ్ట్ ఇస్తున్నాడండి? చాలా అమూల్యమైన గిఫ్ట్ని దేవుడు మనకి ఇస్తున్నాడు. కనుక ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పునరుద్ధాన దినాన్ని మీరు కాలేజీలకి వెళ్ళావు, పనులు చేసుకున్నావు, డ్యూటీలో ఎవడికి కావాలండి? నీ డ్యూటీ ఎవడికి కావాలి? నీ కాలేజీ ఎవడు? నీ డిగ్రీలు ఎవడికి కావాలండి? ఈ డిగ్రీలన్నీ వదిలేసి వెళ్ళిపోతాను. దేవుడు అక్కడికి వెళ్ళిన తర్వాత నేను డిగ్రీలు చేయడం వల్ల రాలేకపోయాను, డ్యూటీ వల్ల రాలేకపోయాను, బిజినెస్ వల్ల రాలేదు, ఇవన్నీ అవసరం లేదు దేవుడికి. నువ్వు ఇచ్చిన టైం, దేవుడు నీకు ఇచ్చిన టైం నువ్వేం చేయాలని సద్వినియోగపరచాలి. తర్వాత ప్రాపంచిక ఆనందం కోసం కాకుండా ఆయన మహిమ కొరకు జీవించడానికి ఉద్దేశించబడింది. ప్రాపంచిక ఆనందాలు ఏంటంటే, అమెరికా దేశంలో టైమ్ స్క్వేర్ అని ఉంటుంది, న్యూయార్క్. నేను వెళ్ళిన ప్రదేశం చాలాసార్లు న్యూయార్క్లో నేను సంచారం చేసిన అమెరికా దేశంలో టైమ్ స్క్వేర్ అని ఉంటుంది. న్యూ ఇయర్ రోజు నాడండి మొత్తం అందరూ కూడేస్తారండి. వాళ్ళు తాగుతుంటారు, గెంతులేస్తుంటారు. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ అంటే ఏంటండి? పూర్తిగా తాగడం హ్యాపీ న్యూ ఇయర్, గెంతులు వేయడం హ్యాపీ న్యూ ఇయర్, డ్యాన్స్లు వేయడం హ్యాపీ న్యూ ఇయర్. ఏంటో ఆలోచించండి. ఆ వేళంతా కూడా పబ్బులు గిబ్బులు అన్నీ బిజీగా ఉంటాయి. చదవదే. ప్రాపంచిక ఆనందం కోసం కాకుండా ప్రాపంచిక ఆనందమా? ప్రాపంచిక ఆనందం కాకుండా ఆయన మహిమ కొరకు జీవించడానికి ఉద్దేశించబడింది. మహిమ కొరకు జీవించాలి. విక్టర్ ప్రభాకర్ని దేవుడు ఆరోగ్యపరంగా దీవించాడు, ఆర్థిక పరంగా దీవించాడు. కానీ ఎంత క్రమశిక్షణగా జీవిస్తానంటేనండి, ప్రభు సన్నిధిలో ఏడుస్తాను, కన్నీరు కారుస్తాను, చిన్నపిల్లల్లాగా ఏడ్చి ప్రార్థన చేస్తాను. ఈ ప్రాపంచిక గ్లిటర్స్ అండి, వీటిలన్నీ నేటండి మెరుపులు అంటారు, గ్లిటర్స్. నీదో డబ్బు ఉందా? గ్లిటర్. అది మేళ్ళు ఉన్నాయా? గ్లిటర్స్. కార్లు ఉన్నాయా? గ్లిటర్. అవన్నీ నీతో రావండి, ఏవి రావు నీతో. దేవుని కొరకు ఏవైనా ఒక చిన్న పన్ను చేసావనుకోండి, అది నీ అకౌంట్లో పడిపోతుంది. ఇవాళ విక్టర్ ప్రభాకర్ ఎంతగా దీవించబడ్డానికి కారణం, పాస్టర్ గారు ఎంతగా దీవించబడ్డానికి కారణం, మాకు దేవుని సేవ, దేవుడి పని తప్ప మాకు ఏమి ఉండదండి, ఎజెండా ఉండదు, ఇంకొక వర్క్ ఉంటుంది మాకు. గాడ్స్ వర్క్ అంతే మాకు. తర్వాత ప్రాపంచిక జీవితము తాత్కాలికమైనది మరియు అశాశ్వతమైనది. ఒకవేళ నా డ్యూటీ నాకు ముఖ్యం అనుకుంటే నీకు అశాశ్వతం రాదు, తీసేస్తారు ఆ జాబ్ ఉండకూడదు. వాళ్ళ నీ కాలేజీలో ముఖ్యం అంటే నీ డిగ్రీలతో రావు కూడా, అది అశాశ్వతమే. ఏవో డిగ్రీలు పట్టుగా నేను 4 డిగ్రీలు చేశానండి. సామీల్ బాబు అయితే ఇప్పుడు 7వ డిగ్రీ చేస్తున్నాను. నాకు పౌరుషం, నేను ఇంకో 2 డిగ్రీలు చేసేద్దాన్ని ప్రయత్నిస్తున్నాను. ఈ డిగ్రీలు అన్నీ పట్టుకొని పరలోకరాజు ఇంకెళ్తామా? ఫ్రేములు కట్టించుకొని పరలోకరాజు డిగ్రీలు అవసరమా? దేవుని సేవ చేయడం చదువు కూడా అవసరం లేదండి. యేసు ప్రభు రక్షకుడు అని చెప్పడం నీకు ఎంఏ ఉండాలా? యేసు ప్రభు రక్షకుడు చెప్పడం డాక్టరేట్ ఉండాలా? ఎవడైనా ఎవరిని పిలిచాడండి? యేసు ప్రభు పామరులను, విద్య లేని వారు, విద్యావిహీనులను పిలిచి వాడుకున్నాడండి. చదవం అదే మాట. ప్రాపంచిక జీవితము తాత్కాలికమైనది, ప్యూర్లీ టెంపరీ. నీకు డబ్బు ఉందా? టెంపరీ. మ్యాన్లు ఉన్నాయా? టెంపరీ. ఉద్యోగం ఉందా? టెంపరీ. చదువులు ఉన్నాయా? టెంపరీ. ఇవి తాత్కాలికమైనవి మరియు అశాశ్వతమైనది. శాశ్వతం కాదు. అంటే మనం అంత అజ్ఞానులు అయిపోతున్నాం అంటేనండి, శాశ్వతమైన వాటిని విడిచిపెట్టి శాశ్వతమైన వాటి గురించి పరిగెడుతున్నాం. తర్వాత దేవుని తెలుసుకోవడం, ఆయన ఆజ్ఞలను పాటించడం అపారమైన విలువను కలిగి ఉంది. మళ్ళీ దేవుని తెలుసుకోవడం అంటే ఆయన ఆజ్ఞలను పాటించడము, ఆయన ఆజ్ఞలు పాటించాలి, అపారమైన విలువను కలిగి ఉంది. ఆయన అపారమైన విలువలు దాని ద్వారా వస్తుంది. దేవుని ఆజ్ఞలు పాటించాలి. 10 ఆజ్ఞలు మనం ప్రతి ఆదివారం సర్వీస్లో వేస్తాం. 10 ఎంతమంది పాటిస్తున్నాం అండి? దేవుడైన యెహోవాను ఆరాధిస్తున్నావా? పరిశుద్ధ దినమును, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించాలి. దట్స్ అ లా. అండ్ అమెరికా దేశంలో ద రిచెస్ట్ బిజినెస్ పీపుల్ అంతా యూదులే. వాళ్ళు జూయిష్ అమెరికన్స్, యూదులే కానీ అమెరికా పౌరసత్వం కలిగిన వాళ్ళు. శనివారం నాడు ఎవడు యూదుడు షాప్ తెరవడండి. శనివారం నాడు యూదుడు ఎవడు బిజినెస్ చేయడు. వాళ్ళు శనివారం ఆరాధన చేస్తారు, విశ్రాంతి దినం.
ఖరీదైన కార్లు అండి, జ్యూస్ ఒక్కొక్కడికి 10 కోట్లు 20 కోట్ల కార్లు వాళ్ళు ఖరీదు. ఆ కార్లన్నీ ఒక దూరం పెట్టేసి నడుచుకొని వెళ్తారండి. యూదులు ఆశీర్దింపడానికి కారణం ఏంటంటేనండి, మనలాగా ఆదివారం ప్రైవేట్ క్లాస్ ఉంది, ఆదివారం డ్యూటీ అండి, ప్రభాకర్ అని వాడు దీవించబడడానికి కారణాలు చేస్తాను. నెవర్ ఇన్ మై లైఫ్. షిప్ యార్డ్లో 18 సంవత్సరాలు పనిచేశాను. నెవర్ ఇన్ ద 18 years ఐ అటెండెడ్ డ్యూటీ ఆన్ సండే. నెవర్. ఆదివారం నాకు ₹1 ఇస్తున్న డ్యూటీకి నేను వెళ్ళను కూడానండి. ఆదివారం ఎవరిదండి? దేవుడిదండి అది. ఈ ఉద్యోగం దేవుడు ఇంకొక ఉద్యోగం ఇస్తాడు, ఈ బిజినెస్ పోతే ఇంకో బిజినెస్ దేవుడు నీకు ఇస్తాడు. దేవుడు చూస్తాడు కదండి. ఆదివారం అనేది దేవుని సన్నిధిలో ఉండాలి కంపల్సరీగా. నేను ఉన్నాను అలాగా. ఒకరోజు కలకటాలో ఉన్నాను, ఆదివారం. గుళ్ళు ఎక్కడున్నాయో తెలియదు, ఎదురుగా గుడి ఉంది, బెంగాలీ ఆరాధన ఉంది. వెళ్ళిపోయినా అంతే, ఏ సుమాషికి శుభాష నేను కూడా శుభాష ఏ సుమాషికి అంటున్నాను అంతే. బాస్తుంటే నాకు అనవసరం, గుళ్ళో ఉన్నానా లేదా. సింగపూర్ వెళ్ళాను, సింగపూర్ దగ్గర నేనున్న స్టార్ హోటల్ ఎదురుగా చర్చ్ ఉంది. ఆదివారం వెళ్ళిపోయాను, అదే రోమన్ క్యాథలిక్ చర్చి. మనమందరం లేచి నిలబడతామంటే నేను లేచి నిలబడిపోయాను అంతే. రోమన్ క్యాథలిక్ గుళ్ళు అలవాటు ఉన్న వాళ్ళందరూ ఏంటంటే ఇలాగ ఆబేనానుగా ఇలాగ అనేస్తుంటారు. నేను వాళ్ళతో పాటు అనేసాను ఇలాగ అంతే. నేను మోకాళ్ళు వేసాను. ఆదివారం గుళ్ళో ఉండవా లేదా. ఒకే ఒక ఆదివారం నా జీవితంలో ఫ్లైట్లో ఉన్నానండి. ఆ ఫ్లైన్ కూడా ఎవరిది? ఇస్రాయేలీలది అనమాట. మరి వాళ్ళు పిచ్చోళ్ళు కదండి, భక్తి పిచ్చోళ్ళు కదా. కరెక్ట్గా అందరూ లెగిసిపోయి ఎందుకంటే లెగిసారని చూస్తున్నా. ఆ విమానం వెనకాతలకు వెళ్ళిపోయారనమాట. 747 అంట, బోల్డ్ మంది ఉంటారు అందులో. వెనక్కి వెళ్ళిపోయారు గోడ దగ్గర. అందరూ వాళ్ళు యూదులు ప్రార్థన చేసేటండి, వాళ్ళ దగ్గర చాలా నేర్చుకోవాలండి. ఇశ్రాయేలీలు ఎందుకు దీవించబడ్డారో కూడా తెలుసుకోవాలి మీరు. వాళ్ళు ప్రేయర్ చేసాడు మనలాగా కుర్చీకి జారిపడి, మంచానికి జారిపడి, సోఫాలు జారిపడి చేరండి. నిలబడి ఇలాగా యావే యావే జేసు మాసే యావే ఇలాగా ఊగే ప్రార్థన చేస్తారండి. అండ్ యేసుప్రభు గారు చెప్పారు కదా, మెలకువగా ఉండి ప్రార్థించాడు. ఏంటి 73 సంవత్సరాలు యవనొస్తుంది, నిలువు మోకాళ్ళ మీద గంటన్నర ప్రార్థన చేస్తాను. నిలువు మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తే డేంజర్ ఏంటి తెలుసామా? తప్పని పడిపోతాయి, ఏదో ఇరిగిపోద్ది. ఆ ఇరిగిపోద్దని భయంతోటేనా మెలకువగా. అంటే యూదులు ప్రార్థన చేసేటప్పుడు ఇలాగా ఊగి ప్రార్థన చేస్తారు. తర్వాతమ్మా ఉద్దేశము, జీవితం యొక్క ప్రాథమిక ఉద్దేశము ఏంటంటే దేవుణ్ణి ప్రేమించడం. ఫస్ట్ థింగ్ ఎవరిని ప్రేమించాలండి? భార్యని కాదు, దేవుణ్ణి. భర్తని కాదు, దేవుణ్ణి. ఉద్యోగాన్ని కాదు, దేవుణ్ణి. వ్యాపారాన్ని కాదు, దేవుణ్ణి. కాలేజీలు కాదు, దేవుణ్ణి. దేవుని ప్రేమించడం, ఆయనను అనుసరించడము. ఆయన అనుసరించాలి. ప్రేమించేసాం కదా అని అనుసరించకపోతే ఫలితం లేదు. అంటే భార్యని ప్రేమించండి, మీకు ఎలా తెలుస్తుందండి? ఆవిడ చక్కని బట్టలు కొని ఆవిడకి అన్ని చేస్తేనే ప్రేమించినట్లేక. భార్య నువ్వు అంటే నాకు చాలా ప్రేమ, ఏమి కొన్ను ఏం పెట్టినట్టు అది ప్రేమ కాదు. అది ప్రేమకి ఏంటి ఉండాలి? క్రియలు ఉండాలి. మరియు అన్ని క్రియల్లో ఆయనను మహిమపరచడము. అన్ని క్రియలలో ఆయనను మహిమపరచడము. క్రియల్లో మహిమపరుస్తున్నారా మీరు? భార్యలు ఉన్నారండి, దేవుడు మహిమపరుస్తున్నారా? అంటే ఏంటి? భర్తను గౌరవిస్తున్నారా? పిల్లలు ఉన్నారండి, తల్లిదండ్రుల మాట వింటున్నారా? సభ్యులు ఉన్నారండి, కాపరిని గౌరవిస్తున్నారా? ఆలోచన చేసుకోండి. అన్ని విషయాల్లో దేవుడిని మహిమపరచాలి. శ్రమ యొక్క వాస్తవికత, శ్రమలో ఉన్న యథార్థత. వాస్తవం ఏంటంటే జీవితంలో శోధనలు ఉంటాయి. జీవితంలో శోధనలు అనేది కంపల్సరీగా ఉండును. క్రీస్తు యేసునందు సద్భక్తితో జీవింపను ఉద్దేశించి వాడికి శ్రమలో కొంతమంది అన్ని శ్రమలు నాకేనండి పాస్టర్ గారు, ఏటోనండి బాధపడలేకపోతే. మీకేంటి తెలుసండి పాస్టర్ గారు నా బాధలు అంటే? ఈవిడ నాకంటే బాధపడిపోతుందండి. నీ బాధలు ఏంటమ్మా? ఓ చిన్న కుటుంబం బాధపడుతున్నా అంతే. నా బాధ ఏంటండి? నా కుటుంబంతో పాటు మీ కుటుంబాలన్నిటి గురించి బాధపడి. ఎవరి బాధలు ఎక్కువ? మీ బాధ ఎక్కువ, నా బాధ ఎక్కువే. యేసుప్రభు గారు ఏం చెప్పారండి? మీ చింత యావత్తు నన్ను దెయ్యమని చెప్పాడు. చదవమా మళ్ళీ. జీవితంలో శోధనలు ఉంటాయి, కంపల్సరీగా శోధనలు ఉంటాయి. కానీ విశ్వాసులు దేవుని సన్నిధిలో ఓదార్పును, శ్రమలో బలాన్ని మరియు ఆయన యందు అంతిమ నిరీక్షణను కనుగొనగలరు. దేవుడు ఎప్పుడు నన్ను విడిచిపెట్టడండి. అంటే నేను ఏడ్చిన రోజులు ఉన్నాయి. ప్రార్థన చేయడానికి మోకాళ్ళు వేయడానికి శక్తి లేక దొండ్రి ఏడ్చిన రోజులు ఉన్నాయి.
రోమ్ కెనాట్ బిల్ట్ ఇన్ ఏ డే అండి. విక్టర్ ప్రభాకర్ ఇలా అనుకో నేను ఎలాగ ఉండాలంటే మీకు జరగదు. అంటే నాతో పాటు మా బంధువుల్లో ఒకటండి 2 కార్లు పాస్టర్ గారు కొనండి, అడిగి 2 కార్లు కొనిసుకోనండి. నేనేం అనలేదండి, మనం ఎందుకు అనాలండి. ఆ పాస్టర్ గారు ఎలాగో నేను అలాగే ఉన్నాడండి. దాన్ని ఏంటంటారంటే పులిని చూసి నక్క వాతలు వేసుకున్నాడు. ఏమేమి తెలిసి ఆ 2 కార్లు పోయి మొత్తం ఫ్యామిలీ అడ్రస్ లేకుండా పోయిందండి. మీకు ఇక్కడ ఉన్న వాళ్ళందరితో చేసి నువ్వు ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి. మనకి ఏది కావాలో దాని గురించి ఆలోచించండి. రాత్రి మేడ కట్టడం జరగదు. అది దేవుడు తన కాలంలో తన పనులు చేస్తాడు. తర్వాత రిజరెక్షన్, పునరుద్ధానం దగ్గరికి వెళ్తున్నాం అండి. ఇప్పుడు ఎంతవరకు లైఫ్ అనేది ధ్యానించాం. పునరుద్ధానం అంటే ఏంటి? నెంబర్ 1, బైబిలు పునరుద్ధానాన్ని క్రైస్తవ మతానికి కేంద్ర విజయంగా చూపిస్తుంది. పునరుద్ధానం అనేది లేకపోతే ఎవరు డెడ్ అండి. మీరు కానీ నేను కానీ పునరుద్ధానం అనేది ఇంపార్టెంట్. దేని నుంచి పునరుద్ధానం? పాపం నుంచి పునరుద్ధానం, లోకం నుండి పునరుద్ధానం. అంటే నాకు ఫ్రెండ్స్ ఎవరు లేరు, మీరే నా స్నేహితులు. నాకు బంధువులు ఎవరు లేరు, మీరే నా బంధువులు. ఐఎమ్ డెడ్ ఫర్ ద వరల్డ్. ప్రపంచం నేను చచ్చిపోయాను. ఏంటి ఆరోగ్యం ఉంది, డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి, ఏమైనా చేయగలను, కానీ ఏం చేయనండి. ఐఎమ్ డెడ్ ఫర్ ద వరల్డ్. ఈ లోకం గురించి నేను మరణించాను. పునరుద్ధానం అనేది ఇంపార్టెంట్. నీలో అహంకారం అనే దాని నుంచి పైకి రావాలి. నీలో ఉన్న గర్వం అనేది, చాలామంది గర్వంగా ఉండడమే భక్తి అనుకుంటారు. చాలామంది ఇతరులు తోలనాడమే భక్తి అనుకుంటారు. చాలామంది అలాంటి మారు మనసు లేదని చెప్పడమే భక్తి అనుకుంటారు. అది భక్తి కాదండి. భక్తి అంటే హంబుల్ యువర్ సెల్ఫ్. నేను చూసినట్టు చెప్పాలి, ఈమె చాలా భక్తురాలు, వీడు చాలా భక్తుడు అని చెప్పాలి. వీడు చాలా అహంకారాలు అండి, వీడు చాలా అహంకారుడు అంటే నీ ద్వారా దేవుడు మహిమ పరచబడడు. పునరుద్ధానం ఉంటుంది. పునరుద్ధానాన్ని క్రైస్తవ మతానికి కేంద్ర విజయంగా చూపిస్తుంది. తర్వాత యేసుక్రీస్తు 3వ రోజున తిరిగి లేవడం ద్వారా మరణాన్ని జయించి విశ్వాసులకు నిత్య జీవాన్ని అందించాడు. యేసు ప్రభువు గారు 3వ రోజున కానీ లేచి ఉండకపోతే మనకి గుడి అనవసరం అండి. క్రైస్తత్వం అనేది ఉండదు ప్రజల్లో. అని మన సోషల్ మీడియాలో ఒక ఆవిడ చెప్తుందండి, ఈ భారతదేశంలో ఉన్న వాళ్ళు విదేశీ దేవుడిని ఆరాధిస్తున్నారని వాళ్ళు విదేశాలకు వెళ్ళిపోలేడు. ఆ పిచ్చి పాప తెలియదు ఏంటంటే యేసుప్రభు ఎవరండి? ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకర. యేసుప్రభు ఒక భారతదేశానికి దేవుడు కాదు, ఒక ఇశ్రాయేలుకి దేవుడు కాదు. ఈజ్ అ గాడ్ ఫర్ ఆల్. సర్వ మానవాళి కొరకు శిలువ మీద రక్తం కాదు. మరి మీ దేవుళ్ళు ఈ భారతదేశం గురించే చేస్తే మరి అమెరికా వాడి సంగతి ఏంటి? ఆస్ట్రేలియా సంగతి ఏంటి? యేసు ప్రభు ప్రపంచం అంతటి కొరకు ఆదాము మొదలుకొని కడపటి మనిషి వర్గాలు అందరి గురించి శిలువ మీద రక్తం కార్చాడండి యేసు ప్రభు. అండ్ యేసు ప్రభు శిలువ మీద రక్తం కార్చకపోతే నీవు నేను లేనండి. నీ పాపములు నా పాపములు ఎంత అసహ్యమని తెలుసండి. ఎవరైనా సరే మీ పాప జీవితాన్ని, ఎవరో అందరూ మంచోళ్ళగా చెప్పుకుంటారు, అందరూ నేనేం తప్పు చేయను, మీ పాప జీవితాన్ని ఒక స్క్రీన్ పెట్టేస్తే ఎంత పనికిమాలినాడు ఈ పాస్టర్, ఎన్ని బోధలు చేశాడండి. ఈ పాస్టర్ ఎంత పనికిమాలిందా, ఎంత రహస్య జీవితం ఉందా వీడికి. ఈ భక్తురాలు పాటలు పాడేస్తుంది, బైబిల్ చదివేస్తుంది, చేస్తారు. వీళ్ళకి ఎంత భయంకరమైన జీవితం, అసహించుకుంటారు మనల్ని. నిజంగా చెప్తున్నానండి ఈ మాట. సౌలు రాజు ఏంటన్నాడండి, దేవుడు నీ దృష్టికి నువ్వు అల్పుడిగా ఉన్నప్పుడు నేను రాజుని చేశాను అన్నాడు. ఏంటి నీ దేవుడి దగ్గర విధేయతకి ఎందుకు ఉంటానంటే అసహ్యుడని. పౌలు ఏమన్నాడండి, హానికరుడను, హింసకుడను, పనికిమాలిన వాడని నన్ను పిలిచేవు దేవుడు అన్నాడండి. అదర్ దెన్ గాడ్ నో బడీ ఈజ్ హోలీ ఇన్ ద వరల్డ్. దేవుడు తప్ప ప్రపంచంలో పరిశుద్ధుడు ఎవడు లేడండి. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి నువ్వు పరిశుద్ధురాలు ఎక్కడ, నువ్వు నీకు అసలు నీకు ఒకటి విమర్శించాక నీకు ఎక్కడ ఉందిరా నీకు అసలు. నువ్వు ఒకటి విమర్శిస్తున్నావు అంటే నువ్వు పనికిమాలినాడు. అసలు నువ్వు ముందు మారు మనసు పొందాలి, అవతలడి మారు మనసు లేదండి, నువ్వు మారు మనసు పొందాలి. అని ఎవడు తప్పించుకోలేడు. నువ్వు నేను మన చేసిన క్రియలు జీవ గ్రంథమును వేరొక గ్రంథము వెప్పబడను. నేను మా ఏరియాలో ఒక లాయర్ ఉన్నాడు, నాకు చాలా మర్యాద ఇస్తారు మా ఏరియాలో. కుర్రాడు శ్రీనివాస్ అని, క్రిమినల్ లాయర్. భాస్కర్ గారు నమస్కారం, మీరు కనిపించట్లేదు సార్, బిజీగా ఉన్నా శ్రీనివాస్. ఆయన కథ అంతా చెప్పుకొస్తున్నాడు. నేనన్నా శ్రీనివాస్ క్రిమినల్ లాయర్ జాగ్రత్తగా ఉండవు, శోధనలు ఉంటాయి, క్రిమినల్ లాయర్స్ సర్వనాశనం అయిపోయిన వాళ్ళ కుటుంబాలు నాశనం అయిపోయిన చూశాను, జాగ్రత్తగా. ఫాస్ట్ గారండి మీ మాటలు ఎప్పుడు నాకు జ్ఞాపకం ఉంటాయండి. మొన్న పెద్ద శోధన వచ్చిందండి, కొన్ని లక్షలు ఇస్తానన్నారండి వాళ్ళు అది కాపాడమని.
నాకు ఈ మాటలు జ్ఞాపకం వచ్చేయండి. మా నాన్నగారి కంటే మీరే నా మైండ్లో ఉంటారు. అది మనవాడు కాదు, క్రైస్తవుడు కూడా కాదు, మా వీధిలో అద్దెకుంటున్నాడు. వాళ్ళు ఏముందండి, పాప భీతి ఉందండి. ఇవాళ మనం ఎంతమంది పాప భీతి కలిగి ఉన్నామండి. ఏంటి, తన సహోదరిని చూసి వ్యర్థుడు అనువాడు నరకాగ్నికి లోనైపోతాడు. తన సహోదరిని చూసి వ్యర్థుడు అనువాడు నరకాగ్నికి లోనైపోతాడు. గాడ్ డోంట్ లైక్ సచ్ పీపుల్. పరిశుద్ధుడు చాలా మంచివాడు అండి. ఈజ్ అ వెరీ నైస్ మ్యాన్. పరిశుద్ధుడు, రోజు 3 సార్లు ప్రార్థన చేస్తున్నాడు, దశం అన్నీ మంచివాడాడు. కానీ అడు ఏంటన్నాడండి, ఈ శంకర్ వలే నేను పాపి. శంకర్ అంటే అడుక్కున్నాడు కదండి, రిచెస్ట్ మ్యాన్ అడు, ట్యాక్స్ కలెక్టర్, ఈజ్ అ రిచెస్ట్ మ్యాన్ అడు. ఏమన్నాడండి, ఈ శంకర్ వలే నేను పాపిని కానందుకు వదనాడు. దేవుడు అటు ప్రార్థనకి ఏం చేసి ఇంటూ పెట్టించాడండి. ఏమండి నీకు చెప్తున్నానండి, ఆపద అనేది ఒక్కసారిగా నీ మీదకి రాదు. దేవుడు కృప కలిగిన వాడు. నువ్వు చేస్తున్న బుద్ధిహీనమైన పనులు, నువ్వు రాసిన రాతలు, మాట్లాడిన మాటలన్నీ నేను కౌంట్ చేస్తుంటాడు. టైం డిసైడ్ చేస్తాడు. నీకు ఆ టైంలో నీ మీదకి అకస్మాత్తుగా వస్తే వాళ్ళు నిన్ను ఎవ్వడు కాపాడలేడు. దేవుడు అంటే ఎవడికి భక్తి ఉండే అవసరం లేదండి. దేవుడు అంటే ఏంటి ఉండాలమ్మా, భయం ఉండాలి. యెహోవా యందు భయభక్తులు గలవారు అండి రాశాడు. యెహోవా భయభక్తులు కాదండి, ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ ద విజ్డమ్. యెహోవా యందు భయమే జ్ఞానానికి మూలం తప్ప భక్తి ఎవడికి కావాలండి. టన్నులు టన్నులు భక్తి ఉంది అండి. నేను ఎవరిని విమర్శిస్తున్నానని కాదు, కొన్ని వస్తుంటాయి పండుగలు, దీపాలు వెలిగించుకొని వెళ్ళిపోతారు. అందరూ ఎవరు వెళ్తారు తెలుసండి, ఇద్దరు భార్యలు ఇప్పటికైతే అందరూ వెళ్ళిపోతారు. వాళ్ళు ఏంటంటే నిలబెట్టు దీపం పాటలు కూడా పాడుతుంటారు. అందరూ సమరయ స్త్రీలే. భక్తి కాదండి, నీకేముండాలమ్మా, దేవుడు అంటే భయం ఉండాలి. ఏంటి, దేవుడు అంటే భయం ఉంటే ఇతరులు తులు నాడతారా మీరు? దేవుడు అంటే భయం ఉంటే భర్తను ఒరే అంటారా? అండి మొన్నని ఆయన ఏదో ఈ చెప్తుంటారు, శ్లోకాలు చెప్తుంటారు. ఆయన అంటున్నాడు, భార్యను భర్తను ఒరే అని పిలుచుకొని అది వచ్చే జన్మలో కుక్కగా పుడుతుంది అంటున్నాడండి. అని చెప్తున్నాడు. నవ్వు భర్తను ఒరే అని పిలుచు స్త్రీ వచ్చే జన్మలో కుక్కగా పడుతుంది. జన్మలు లేవనుకోండి, నేనంటాను ఒరే వచ్చే జన్మ ఇప్పుడే కుక్కది, అది ఈ జన్మలోనే కుక్కది. ఏంటి, ఇక్కడున్న లాడల చేతి నా చేతిలో ఉన్నాడు. భర్తలు కాదు సీరియస్గా చూడడం, భర్తలు ఒరే అనడం, తర్వాత చూస్తాను నీ పైన అన్న వాళ్ళందరూ నేను చెప్తున్నానండి, ఆ కుక్క కంటే హీనులు మీరు. మీలాంటి వాళ్ళు నా చర్చిలో ఉండడం నాకు బాధాకరం కూడా. మారండి, మారండి, మారండి. మారకపోతే మారు మారు బోలేగా నయే మారనేసే మారేగా. మారకపోతే ఏం చేస్తాడంటే దేవుడు కొత్తడు, ఏదో ఒకటి ఇరిపోతుంది. నీకు రోగాలు ఎందుకు వస్తున్నాయి అనుకుంటున్నావు? టెస్టులు చేసుకొని, బ్లడ్ టెస్టులు చేసుకుని అక్కడిక్కడ ఎందుకు పరిగెడుతున్నావు అంటే, భర్తను ఉరి అంటున్నావు చూసావా, అదొక రోగం. భర్తను తిడుతున్నావు కదా, అదొక రోగం. ఇవన్నీ కౌంట్ చేస్తాడు. అవన్నీ నీ మీదకి రోగాలుగా ఆశీర్వాదకరంగా వస్తాయి. కనుక మారు మనసు పొందండి. తర్వాతమా, విశ్వాసులు మహిమ గల అక్షయమైన శరీరాలను పొందుతారు. అండి మనం మహిమ గల అక్షయ శరీరాలు వచ్చేసాము అండి. పరలోకం నుండి ప్రభు దిగి వచ్చును. ఆ మీదట సజీలమైన మనము ఆయన కలుసుకునేటకు ఆకాశ మండలం మీద కొన్ని ఏ దేహాలు వెళ్తామండి? మహిమ దేహాలు. ఈ మట్టి దేహాలు రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోవు. ఇట్స్ అ వెరీ క్లియర్ కట్. కొరింథీ పత్రిక రాస్తూ చెప్తున్నాడండి, 2వ కొరింథీ 5 ఏమన్నాడండి, రక్త మాంసములు దేవుని రాజ్యం స్వతంత్రించు. ఏమొచ్చారండి, మట్టి దేహం పోయి మహిమ దేహం వచ్చేయాలి. తర్వాతమా, యేసు పునరుద్ధానము లేఖనాలలో ప్రవచించినట్లుగా యేసు సిలువ వేయబడి సమాధి చేయబడి 3వ రోజున తిరిగి లేచాడు. అండి. నేను చెప్తే మీరు నా కుటుంబం కాబట్టి నేను చెప్పొచ్చు, పైన ఎక్కడని చెప్తే నన్ను కొట్టేస్తారు, చంపేస్తారు. అండి ఇవాళ భారతదేశంలో దేవుళ్ళు ఎవరండి? చచ్చిపోయిన దేవుళ్ళు అని. సచిన దేవుడికి ఆలయాలు కడుతున్నారు, వాళ్ళ గురించి యుద్ధాలు చేస్తున్నారు. యేసు ప్రభు చచ్చిపోయిన దేవుడు కదండి, మరణమును జయించినదే. దిస్ ఓన్లీ వన్ గాడ్. ప్రపంచం అంతా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒకే దేవుడు. దేశానికి ఒక దేవుడు లేడు. అంటే ఏంటంటే మనిషి ఒక దేవుడు, ఇంటికి ఒక గుడి ఉన్నది. మతములు వెదికిన నిన్నే కదా, రథములు కోరినా నిన్నే కదా. మా నాన్నగారు విగ్రహారాధికుడు అండి. మా నాన్నగారు భయంకరమైన విగ్రహారాధన చేసేవాడు.
పరవాడ ప్రాంతంలో. మా నాన్నగారికి ఒక గురువు ఉండేవాడు. మా నాన్నగారు ఈ యొక్క మంత్రాలన్నీ, శివ మంత్రాలు, హనుమాన్ మంత్రాలన్నీ చేసి పరిగెడుతున్న పాములు పట్టుకునేవాడు. ఒకరోజు ఆయనకి సడన్గా జ్ఞాపకం వచ్చిందండి. 12వ సంవత్సరంలో ఆయన బర్మాలో ఉండేటప్పుడు గుడికి వెళ్ళేటట. అక్కడ సండే స్కూల్లో యేసుప్రభు గురించి విన్నాడట. సీరియస్గా 22వ సంవత్సరం అప్పటికి, అంటే 12వ సంవత్సరం విన్నాడంటే 10 సంవత్సరాల తర్వాత గురువుగారి దగ్గరికి వెళ్ళి, గురువా ఈ అందరి దేవుళ్ళు నా మాట వింటున్నారు, యేసుప్రభు అనే దేవుడి పేరు విన్నాను, ఆ మంత్రాలు కూడా నాకు నేర్పించాను అన్నాడట. వాడు గురువు అన్నాడట, ఒరే అవతరా అన్నాడట. ఏమేంటి అన్నాడట. ఆయన నిజమైన దేవుడు అన్నాడట. మరి వీళ్ళు ఎవరండి? శక్తులు అని చెప్పాడు. నాకు శక్తులు వద్దు, నాకు దేవుడే కావాలని. అలా మా నాన్నగారు 22వ సంవత్సరం యేసుప్రభు నమ్ముకున్నాడండి. అండ్ వాళ్ళు ప్రపంచం అంతా నేను యేసుప్రభుని బలంగా చెప్పుకొని వస్తానంటే చిన్న విషయం కాదండి. మొన్న ఓమన్ అనే దేశం నుంచి ఒకరు వచ్చారు, నన్ను చూడడానికి ప్రత్యేకంగా వచ్చారండి. వచ్చాను అంటున్నాడు, అయ్యగారు మీ మెసేజ్ ఒమాన్ దేశంలో, దుబాయ్లో, కువైట్లో విని సంఘాలు ఆశ్చర్యపోతున్నారు. ఇంత ధాటిగా చెప్పిన పాస్టర్లు ఇంకా ఉన్నారా భూమి మీద? బీపీ ఉంటే ప్రసంగం చేయనని చెప్పే పాస్టర్లు ఇంకా ఉన్నారా? రోగాలుంటే ప్రసంగం చేయనని పాస్టర్లు ఇంకా ఉన్నారా భూమి మీద? నాకు మరణం లేదు, ప్రభు రాకళ్ళు ఎత్తబడుతుందని చెప్పే పాస్టర్లు ఉన్నారా? ఆలోచించేయండి. ఈవిడ ఎంతమంది ఇలా చెప్పగలుగుతున్నారండి? క్రైస్తవ బోధ ఏంటంటేనమ్మా, నేను క్రీస్తు యేసును పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి, అది క్రిస్టియన్ ప్రీచింగ్. వరల్డ్లీ ప్రీచింగ్ ఏంటి తెలుసండి? నేను చెప్పిందే మీరు చెయ్యండి, నేను చేసింది మీరు చేయొద్దు. కనుక ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అండి, నా ఆశ మన సంఘంలో ప్రతి సభ్యుడు యేసు ప్రభువుని ఇతరులకు చూపించే వాళ్ళకి ఉండాలి. మీరు పని చేస్తుందేరా, మీరు చదువుకుంటున్నదేరా, మీ ఉన్న వీధిలో మీరు సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. తర్వాత విశ్వాసుల భవిష్యత్ పునరుద్ధానము. విశ్వాసుల భవిష్యత్ పునరుద్ధానము. యేసు ఎలాగైతే లేపబడ్డాడో అలాగే విశ్వాసులు కూడా చివరి బోర శబ్దంతో అక్షయమైన శరీరాలతో మృతుల్లో నుండి లేపబడతారు. ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే రెండవ రాకడ. ఇది రేప్చర్ కాదండి. రేప్చర్ వేరు, రెండవ రాకడ వేరు. రేప్చర్ అనేది ప్రభు మధ్యాకాశానికి వస్తారు, అది త్వరలో జరగబోతుంది. ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు మనమందరం మహిమ దేవత సిద్ధపడి ఉన్న వాళ్ళందరూ కాదండి. ఇప్పుడు కానీ రేప్చర్ అయిందంటే గ్యారంటీ నేను మాత్రం వెళ్తాను ప్రభు దగ్గరికి. మీరు వెళ్తారో లేదు మీరు డిసైడ్ చేసుకోండి. మీరు దొంగ భక్తులుగా ఉంటే ఇక్కడ ఉండిపోతారు, శరీరంలో ఉండిపోతారు. అది రేప్చర్. అది ఆ తర్వాత ఇమ్మీడియట్గా 7 సంవత్సరాల శ్రమకాలం వస్తుంది. ఆ శ్రమల్లో ఇప్పుడున్న శ్రమలు చాలా చిన్నవి. ఆ శ్రమల్లో ఎవడు బైబిల్ పట్టుకొని కూడా వెళ్ళడం, అది గుడులు ఉండవు, సంఘాలు పగలగొట్టతాయి, ప్రపంచం మొత్తంగా చర్చిలు పగలగొట్టబడతాయి, ఎవడి చేతిలో బైబిల్ ఉండని వీల్లేదు. అయితే 3.5 సంవత్సరాల రక్షణ ఉంటుంది, మిగిలిన 3.5 సంవత్సరాల రక్షణ ఉండదు. భయంకరమైన ఉగ్రత ప్రపంచం మీదకి వస్తుంది, భూమి కాలిపోతుంది, సముద్రంలో చేపలన్నీ చచ్చిపోతాయి. 7 సంవత్సరాల తర్వాత జరిగేది ఏంటంటే, ప్రభు ఒలీవల కొండ నుంచి వెళ్ళేటప్పుడు చెప్పారు, నేను ఎలాగుని పైకి వెళ్తున్నాను, మరలా తిరిగి అలాగే వస్తాను. ఆ ఒలీవల కొండ మీద ప్రభు వచ్చి అడుగు పెడతారండి. అందుకే ఒలీవల కొండ దగ్గర పెద్ద సమాధుల దగ్గర ఉందండి. వాళ్ళ నమ్మకం ఏంటంటే ప్రభు ఇక్కడే ముందు అడుగు పెడతాడండి. చాలా ఖరీదు సమాధుల దొడ్లో, ఖరీదైన సమాధుల దొడ్డు ఏదంటే ఒలీవల కొండది. అమెరికాలో సమాధి చాలా ఖరీదు. అమెరికాలో సమాధికి 10 లక్షల నుంచి 15-20 లక్షలు అవుతుంది అమెరికాలో. అందుకే ఇవాళ అమెరికాలో క్రైస్తవులు కూడా క్రిమేషన్ చేసుకుంటున్నారు. $5 ఇస్తే మనిషిని కాల్ చేసి బూడిద ఇచ్చేస్తారు. ఖరీదైన సమాధి ఎక్కడ ఉందంటే ఆ యొక్క ఇస్రాయేల్ దేశంలో ఆ గెత్సెమనే వనం, ఆ ఎడ్జెస్ ఉన్నాయండి ఒలీవల కొండ దగ్గర. చదవమాది మళ్ళీ. యేసు ఎలాగైతే లేపబడ్డాడో అలాగే విశ్వాసులు కూడా చివరి బోర శబ్దంతో అక్షయమైన శరీరాలతో మృతుల్లో నుండి లేపబడతారు. నాకు సంబంధించింది కాదు, ఎందుకంటే నేను రాకల్లో ఎత్తబడతాను కాబట్టి. నేను ప్రభు సన్నిధితో వస్తాను. రాకల్లో ఎత్తబడిన వాళ్ళు ఎంత అదృష్టవంతులంటే, ప్రభు తిరిగి వచ్చినప్పుడు మీరందరూ ఆయనతో కలిసి వస్తాం. మనం ఎంత ఆధిక్యత ఒకసారి ఆలోచించండి. బైబిల్ ఎవరిలోకి వెళ్తున్నాం అంటే అదే మూలవాక్యము, యోహాను సువార్త 11:25. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే. ఓకే, సబ్ టైటిల్ ఏంటంటే పునరుద్ధానము జీవము యేసు. చదువు మళ్ళీ. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే. పునరుద్ధానము జీవము నేనే. ఐ యామ్ ద లైఫ్ అండ్ రిజరెక్షన్. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును.
బ్రతికి నా ఆయన విశ్వాసం ఉంచుకోడు ఎన్నటికి రిలీజ్ అయిపోడు. ఏంటంటే ఒకసారి ఆలోచించేయండి. నేను విజయవాడ రైల్వే స్టేషన్లో నేను మెడ్రాస్ నుంచి వస్తున్నానండి. అది ఆ ట్రైన్ ఢిల్లీ వెళ్ళిపోద్ది అనమాట. నేను వచ్చిన ట్రైన్ విశాఖపట్నంకి రావాలి. అందుకే నేను గోదావరి ఎక్స్ప్రెస్కి వెయిట్ చేస్తున్నాను. విజయవాడ 7 ప్లాట్ఫారాలు ఉంటాయి. ఇండియాకి అంతటికీ కూడా అది కనెక్ట్ అయి ఉంటుంది విజయవాడ జంక్షన్. నేను అలా కూర్చొని ట్రైన్ గురించి వెయిట్ చేస్తున్నాను. నా పక్కన ఒక ఆయన వచ్చి కూర్చొని, ఎవరని? బౌద్ధ మంక్. వాళ్ళు ఎలాగుంటుంది తెలుసు కదా, గుండు ఉంటుంది, చిన్న భిక్ష పాత్ర. నేను హౌ ఆర్ యూ సార్ అని. బాగానే ఉన్నానండి. ఎక్కడి నుంచి వస్తున్నారు సార్? బెంగళూరు నుంచి వస్తున్నానండి. ఎక్కడికి వెళ్తున్నారు సార్? జమ్మూ తావీకి వెళ్ళాలని. అలాగా. గౌతమ్ బుద్ధుడి నుంచి మీకు ఏంటి, బుద్ధుడి నుంచి ఏంటి తెలుసాను? తెలుసాను. ఆయన పేరేటని అడిగాను. బుద్ధుడు కాదు ఆయన పేరు, సిద్ధార్థుడు ఆయన పేరు అని చెప్పి. నేను రిలీజియన్స్లో డాక్టరేట్ చేశాను, భారతం చదివాను, రామాయణం చదివాను, ఖురాన్ చదివాను. వాళ్ళు కూర్చోబెట్టి మేధావులు ఎవడని వస్తే వాళ్ళు అనుసరిస్తే తప్పని నేను చెప్పగలను. వాళ్ళకి గొడవలు ఆడుకోవద్దు, కర్రలై పట్టుకోకుండా వచ్చి కూర్చుంటే వాళ్ళు అనుసరిస్తుంది, వాళ్ళు వేదాలు చెప్తూనే ఆయన తప్పని నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలను. నేను ఆయన పేరు సిద్ధార్థుడు అని చెప్పాను. మీకు ఎలా తెలుసు అని, డాక్టరేట్ చేశాను అందులో. ఆయన ఎవరంటే ఒక రాజు, ఆయన సిద్ధార్థుడు అని కూడా ఒక రాజు. వాడు అడవికి బయలుదేరుతున్నాడు. అడవికి వెళ్తుంటే ఒక అందమైన అమ్మాయి కనిపించింది వాడికి. వాడు అనుకున్నాడట, అమ్మో అందం ఎంత అమూల్యమైనది అనుకున్నాడట. ఇంకా కొంత ముందుకు వెళ్ళేసరికి ఒక ముసలాడికి అనిపించిందట. అయ్యో ఎంత అందం అంతా ఇలా ముసలైపోతామని అనుకున్నాడట. బుద్ధుడు కదా ఇది, బుద్ధుడు ఎలా మారాడు అన్న. ఇంకా కొంత ముందుకు వెళ్ళేసరికి ఒక పాడి మీద మనిషిని పట్టుకో, ఓహో ఎంతకి ఇదేనా లాస్ట్, ఈ దేహాలను మనం ప్రేమిస్తున్నాం అనుకొని వాడు ఆలోచన ప్రారంభమైంది బుద్ధుడికి. అడవికి వెళ్ళిన తర్వాత వేటాడడం మానేసి ఆ బోజు చెట్టు కింద కూర్చొని, మర్రి చెట్టు కింద కూర్చొని ఆలోచన మొదలుపెట్టాడు. ఆలోచిస్తున్నాడు, వేటాడలేదు, వాళ్ళకి అర్థం అవ్వట్లేదు సైనికులకి ఎవరికి. సాయంత్రం అయింది, మాట్లాడలేదు ఎవరితోటి, అలాగే కూర్చున్నాడు. రాజా ఇంటికి వెళ్ళిపోదరా, ఏమి వెళ్ళని అడుగుతున్నాడు. రాజా రాణి గారు చూస్తున్నాడు, ఎవరు రాణి అని అడుగుతున్నాడు. రాజా కోటకి ఎవరు కోట అంటున్నాడు. అంటే ఏమైపోయింది, నీ ఆలోచన వాడిని ఆలోచింపజేసింది. గౌతమ్ బుద్ధుడు సామాన్యమైన మానవుడు అండి. ఇవాళ బుద్ధిస్టులు ఎక్కువ మంది ఉన్నారు. గౌతమ్ బుద్ధుడు ఏం చెప్పాడంటే, నీకు ఏ ఆశలు ఉండకూడదు, సామాన్యంగా బౌద్ధ భిక్షకులు అంటారు, వాడు ఏంటంటే అడుక్కొని తినాలి, బతకాలి అంతే. ఆడికి మెగా చర్చ అవసరం లేదు, ఆడికి కోటాను కోట్లు అవసరం లేదు ఆడికి. అది బుద్ధుడు చెప్పింది. బుద్ధుడు ఎక్కడ మోక్షం గురించి చెప్పలేదు. బుద్ధుడు ఎక్కడ మోక్షంకి ఎలాగేళ్ళు చెప్పలేదు. అంటే దశావతారాలు ఎత్తారండి భారతదేశం. ఎందుకు ఎత్తారండి? దుష్ట శిక్షణ అంటే చెడ్డోడిని శిక్షించాలి, మంచోడిని కాపాడలేదు. అసలు మంచోడు ఒకటి చెయ్యమంటే ఎవడెత్తారు మీరు? ఎవడ మంచోడు లేడండి. అందరూ పాపం చేసి దేవుడు అని మహిమను పొందలేకపోతున్నారు. దేవుడు కత్తెట్టుకొని దుష్టుల్ని నరికేయాలంటే ప్రపంచం ఏమైపోద్దండి? శ్మశానం అయిపోతుంది. ఒకే ఒక దేవుడు అండి. అది ఏమంటున్నాడండి? నశించిన దానిని వారికి రక్షించాడు. అదే యేసు దేవుడు అండి. రక్షణ అనేది యేసు ప్రభు దగ్గర తప్ప ఎక్కడా లేదండి. ఏంటి ఎదుటి మనుషులు కొట్టియడం, చర్చిలు బటగొట్టి మన దేవుడు చెప్పాడండి? అండ్ యేసు ప్రభు ఏం చెప్పాడండి? కుడి చెంప కొడితే ఎడుగు చెంప ఇవ్వమని చెప్పాడు. స్టెఫన్ రాళ్ళతో కొట్టేస్తుంటే అది చెప్పించలేదు స్టెఫను. వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు, క్షమించమని అడిగాడండి. కనుక మళ్ళీ చదువుతాను అదే మాట. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచువాడు ఎన్నడూ చనిపోడు. ఆ సాక్ష్యం ఏమనగా, దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. ఈ జీవము ఆయన కుమారుని యందు ఉన్నది. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు. దేవుని కుమారుని అంగీకరింపనివాడు జీవము లేనివాడే. ఆ సాక్ష్యం ఏమనగా, దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. మోక్షం ఒకే నరకం అండి, వేరే నరకాలు లేవు. భారతదేశానికి ఒక నరకం, అమెరికాకు ఒక నరకం లేదు. నరకం అనేది ఒకటే, మోక్షం అనేది ఒకటే. దేవుడు అనేవాడు ఒకటి తెలుసుకోవాలి. చదవమా.
దేవుడు మనకు నిత్య జీవం దయచేసెను. నిత్య జీవము దయచేసెను. ఈ జీవము ఆయన కుమారుని యందు ఉన్నది. ఆయన కుమారుని యందు ఉన్నది. దేవుని కుమారుని అంగీకరించువాడు దేవుని కుమారుని ఎవడైతే అంగీకరిస్తున్నాడో వాడు జీవము గలవాడు. వాడు జీవము గలవాడు. ఎప్పుడైతే యేసు ప్రభువుని నమ్ముకున్నారో you have the life. తర్వాత అంటున్నాడు మృతులు బ్రతుకుట, చచ్చిపోయిన వాళ్ళు బ్రతుకుతారటండి. యెషయా 26:19. మృతులైన నీ వారు బ్రతుకుదురు, మృతులైన నీ వారు బ్రతుకుతారు. నా వారి శవములు సజీవములగును. మంటిలో పడియున్న వారలారా మేల్కొని ఉత్సహించుడి. నీ మంచు ప్రకాశమానమైన మంచు భూమి తనలోని ప్రేతలను సజీవులనుగా చేయును. మృతులైన నీ వారు బ్రతుకుదురు. మృతులైన నీ వారు బ్రతుకు. మా నాన్న చచ్చిపోయాడు, నేను చచ్చిపోతా, మా అమ్మ చచ్చిపోయాడు అనుకున్నాడు. మా నాన్నగారు చచ్చిపోయాడు, నేను శరీరం ఉన్నాను కాబట్టి బాల్టర్ సెమిటరీలో 1 నెల రోజులు నేను వెళ్ళి మా నాన్నగారు సమాధి రాత్రి 1 గంట 2 వరకు ఉండాను. అంత ప్రేమ మా నాన్నగారు అంటే. ఓ రోజు మా నాన్నగారు మా పెద్దని కనిపించి చెప్పాడు, ఎందుకురా మీరు ఏడుస్తున్నారు, ఎందుకు ఎంత బాధగా ఉన్నారు, త్వరలో మీరు నా దగ్గరికి వస్తారు, మీరు బాధపడకండి అంటే అప్పటి నుంచి మేము ఆ బాధని వదిలేసుకున్నాం. అని చదవమా. మృతులైన నీ వారు బ్రతుకుదురు, నీ వారు బ్రతుకుతారు. నా వారి శవములు సజీవములగును. శవాలన్నీ సజీవులైపోతాయి. మంటిలో పడియున్న వారలారా మేల్కొని ఉత్సహించుడి. నీ మంచు ప్రకాశమానమైన మంచు భూమి తనలోని ప్రేతలను సజీవులుగా చేయును. మనం ఏంటంటేనండి ఈ యొక్క మట్టిలో నుంచి, ఈ యొక్క లోకలోంచి, ఈ ప్రేతలోంచి ప్రభు సన్నిధికి వెళ్తాం. క్రీస్తు ప్రత్యక్షతలో మహిమ. కొలస్సీ 3:3-4 కొలస్సీ 3:4 చూడండి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీరు చచ్చిపోయారు, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమయ్యున్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. పనికి మాలినోడికి అంత కృపిస్తున్నాడండి దేవుడు. రెండోసారి ఆలోచించండి. ఇవాళ ఇక్కడ ఉండే మన దేవుడిని నేను ఆనందిస్తున్నాను, స్తుతిస్తున్నాను. తెల్లా నేను 4 గంటలకి మోకరించగా నా గది అంతా వెలుగు వచ్చేస్తుందండి. ఆ గది చుట్టూ గదిలంతా దేవదూతలు వస్తాయండి. ప్రభు సన్నిధి తెరవబడ్డం చూస్తాను, పరలోక రాజు తెరవబడ్డం చూస్తాను, దూతగానాలు చూస్తాను, పరిశుద్ధులు చూస్తాను, స్తుతిస్తుంటానండి. ఏంటి ఇక్కడ భూమి మీద ఉండే మనం ఎంత ఆనందిస్తుంటే ఫేస్ టు ఫేస్ యేసు ప్రభుని ఎలా చూసి, ఆ దూతగానాలు చూసి, పరిశుద్ధులు అందరూ చూస్తే అది ఒకసారి వర్ణించలేమండి. అది వర్ణించలేదు. దానికి ఎన్ని పాటలు పాడారు. అద్దరికి నేను ఎప్పుడు వెళ్ళేదని. పరిశుద్ధులందరిని అక్కడ చూస్తాను. విల్ సీ ద ఆల్ గ్రేట్ పీపుల్. అది శాశ్వతమైందండి. ఇక్కడ నీకు మేళ లేదా, నో ప్రాబ్లం. ఇక్కడ నీకు డబ్బు లేదా, నో ప్రాబ్లం. ఏంటి నేను చెప్తున్నానండి, ఇవాళ నేను ఎప్పుడు దేవుడిని ఏది నా గురించి అడగలేదండి. నా కారు అని అడగలేదు దేవుడిని. దేవుడు ఖరీదైన కార్లు 2 ఇచ్చాడు. ఇల్లు ఇవ్వు అని అడగలేదండి, ఖరీదైన ఇల్లు దేవుడు నాకు ఇచ్చాడు. ఏంటి మీకు అందరికీ తెలిసి నేను ఎవరిని డబ్బులు అడగను. పేదవాళ్ళు డబ్బులు ఇస్తే తీసుకొని కూడా. నాకు ఎంత డబ్బు కావాలో దేవుడు అంత ఇస్తాడండి. నేను ఢిల్లీ పాస్టర్స్ కాన్ఫరెన్స్ చేయాలి, దానికి చాలా ఖర్చు అవుతుందండి. నా 500 మంది పాస్టర్ చేయాలని అంత దేవుడే ఇస్తాడండి. దేవుడు తన పనికి ఎంత కావాలో అంత ఇస్తాడండి. పని ఎవరిదండి? నాది కాదు. వెక్టర్ ప్రభా పని ఎవరిదండి? దేవుడిది. మన చర్చ్ బిల్డింగ్ కావాలండి, అత్యున్నతమైన చర్చ్ బిల్డింగ్ కావాలి. ఎవరి పని అది? దేవుడిది. దేవుడు ఇస్తాడు. అడుగుడి మీకు ఇవ్వబడినాను. నేనంటే అడగకుండా కూడా ఇస్తాడు దేవుడు. అడగకుండా దేవుడు ఇస్తాడా లేదా? ఇస్తాడు కదా. మీరు అడగక మునిపే మీ అవసరం ఏంటో నాకు తెలుసు అన్నాడు. నేను ఎవరైనా చిన్న పిల్లడు పుట్టేసి అది పుట్టగానే మాటలు వచ్చాయి. ఇప్పుడు పిల్లలందరూ ఇదైపోయారు కదా. చిన్న పిల్లడికి కూడా సెల్ ఫోన్ లేకపోతే భోజనం చేయట్లేదు. ఇంతేసి పిల్లలు ఫోన్లు ఆపరేట్ చేసేస్తున్నారు. అది పుట్టగానే మాటలు వచ్చాయి అనుకోండి. అమ్మ నేను విన్నానమ్మా, నీ కడుపులో వింటుండగా ప్యారడైజ్ చికెన్ బిర్యానీ చాలా బాగుంటుందటమ్మా, నాకు దయచేసి ప్యారడైజ్ చికెన్ బిర్యానీ తెచ్చిపెట్టి అంటే పెడితే సస్తాడు. బిర్యానీ తినే వయసు కాదు అడిగి.
నీకు ఎప్పుడు ఏటి కావాలో దేవుడు అప్పుడు అది నీకు ఇస్తాడు. ఏ వయసుకి నీకు ఏటి కావాలో దేవుడు నీకు ఇస్తాడు. ఏంటి దేవుడు నాకు అలాగ అంచెలుగా దేవుడు ఇస్తుకొని వస్తూనే వెళ్తున్నాడు అంతే. అందువల్ల నేను ఎప్పుడు దేవుని ఏం అడగలేదండి. ఈ నోస్ అవర్ నీడ్స్, మన అవసరాలు నీకు తెలుసు. చదవ మళ్ళీ అదే మాట. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమేందు ప్రత్యక్షపరచబడుదురు. రాజు గురించి ఆలోచిస్తేనండి ఇంక ఈ భూమి మీద ఏం ఆశించమండి. నిత్య ఆనందం అండి, కన్నీరు లేదు, దుఃఖము లేదు, బాధలు లేవు. ఇక్కడ ఆటలు ఉన్నారండి. నేను నన్ను దర్శించడానికి వచ్చారు. ఆ అమ్మకి చెప్పాను, అమ్మ నీ జీవితంలో సంతోషం అంటే నీకు తెలుసా అని. తెలియదండి ఆవిడకి. కష్టపడుతూనే ఉంది. ఎందుకు కష్టపడుతుంది? ఆవిడ గురించి కాదు, పిల్లల గురించి. నేనున్నానండి, నా జీవితం అలా కష్టపడుతూనే ఉన్నాను. నాకు సంతోషం అంటే ఏంటో తెలియదు. పని చేస్తూనే ఉంటాను. 73 సంవత్సరాలు పరిగెడుతుంటాను. 73 సంవత్సరాలు తెల్లారు లేచి ఇక్కడ పరిగెట్టుకుని పనులు కరెక్ట్గా అవుతున్నాయి లేదు చూసుకుని నాకు సంఘం అనేది ఊపిరి. నాకు విక్టర్ ప్రభాకర్ ఏమైనా సుఖపడ్డామంటే నాకు సుఖం అంటే ఏంటి తెలియదండి. నా సుఖం ఎక్కడండి? నీ సుఖం ఎక్కడ? వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతిలో. అక్కడ కానీ ఇక్కడ సుఖమేం కాదు. ఇక్కడ సుఖపడ్డామని ప్రయత్నాలు చేస్తే ఈ రెస్ట్ నిన్ను ఏం చేస్తాను? రెస్ట్ తీసుకొచ్చేస్తాను. ఇఫ్ యూ డిజైర్ టు టేక్ రెస్ట్, ఇట్ విల్ బ్రింగ్ యూ ద రెస్ట్. అంటే నువ్వు సుఖపడదాం, విశ్రాంతి తీసుకుందని తుప్పు పట్టేస్తావు. పైసా పనికి రాకుండా పోతాను. ఆ తర్వాత నేను దేవుడు వాడబడాలని దేవుడు నేను వాడుకోడండి. ఆ తర్వాత ఏ శ్రద్ధతో దాన్ని వెతికిన కానీ అది అతనికి దొరకలేదు. షుడ్ బి కేర్ఫుల్. లాస్ట్ అండి, ప్రత్యక్షమైన నిత్య జీవం. ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్ అండి. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 1-2 వచనాలు. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి. జీవవాక్యమును గూర్చినది, జీవవాక్యమును గూర్చినది, ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. ఏది విన్నామో ఏది చూసామో దేని అదే నీకు చెప్తున్నా. ఇవాళ నేను చేయవలసిన పనేది. నేను విక్టర్ ప్రభాకర్ సేవ ఫలభర్తిగా ఉండడానికి కారణం ఏంటంటే నేను ఏ దేవుడిని కలిగి ఉన్నాను అదే మీకు చెప్తున్నాను. నేను 4 గంటలు వేసి ప్రార్థన చేసి మీకు చేయమని చెప్తున్నాను. ఆ దేవుని శక్తి నేను అనుభవిస్తున్నాను, అది మీకు చెప్తున్నాను. అదే చెప్తున్నాను, కథలు చెప్పట్లేదు మీకు. తర్వాత ఆ జీవము ప్రత్యక్షమాయెను, తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరచున్నాము. ప్రతి క్రైస్తవుడు, ప్రతి సేవకుడు చేయవలసిన పని అండి. ఏమంటే ఇవాళ మీకు వాక్యం చెప్తున్నానంటే ప్రభు పాద సన్నిధిలో నేను కన్నీరు గార్చి అడిగి ఆ ఇచ్చిన వాక్యాన్ని మీకు చెప్తాను. ఆయన ఏది చెప్పమన్నాడు అదే చెప్తున్నానండి. కనుక మన జీవితం ఎలాగ ఉండాలంటే షుడ్ బి ప్రాక్టికల్. యేసు ప్రభు గురించి మాట్లాడడం కాదు, యేసు ప్రభుని కలిగి ఉండాలి. నీ కుటుంబాన్ని చూసి నీ పక్కింటి వాళ్ళు చెప్పాలి, క్రైస్తవ కుటుంబం అని చెప్పాలి. నువ్వు పని చేస్తుంటే పక్క వాళ్ళు చెప్పాలి, నీ క్రైస్తవుడు క్రైస్తవురాలని చెప్పాలి. నువ్వు చదువుకున్న ప్రదేశంలో వీళ్ళు క్రైస్తవురాలని చెప్పాలి. నీకు సాక్ష్యం లేకపోతే వేస్ట్ అండి. నేను చెప్పాను చాలాసార్లు చెప్పి మళ్ళీ చెప్తాను. మా వీధిలోకి రండి, అందులో ఒక్కడెవడైనా చాకులాడు కానీ రోడ్లు తుడిచాడు ఎవడైనా ఈ పాస్ట్ గారు దొంగ పాస్ట్ అని చెప్తే ప్రసంగాలు చేయనండి. యు మస్ట్ హ్యావ్ ద టెస్ట్ మనీ. సాక్ష్యం కలిగి ఉండాలి. నీ బంధువుల దగ్గర, నువ్వు పని చేస్తున్న దగ్గర, నువ్వు చదువుకుంటున్న దగ్గర, వ్యాపారం చేస్తున్న సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. మళ్ళీ ఒకసారి చదివితలేదు. జీవమా వాక్యమును గూర్చినది, ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయెను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన నిత్య జీవను మేము చూచి ఆ జీవము గూర్చి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియజేయుచున్నాము. విక్టర్ ప్రభాకర్ ఏదో కథలు చెప్పడానికి మీ మధ్య నిలబడలేదండి. నేను ఏదని అనుభవిస్తున్నానో
నా చేతులు దేని తాకి చూసాయో, నేను దేనిని కనుగొన్నాను, దేనిని తెలుసుకున్నాను, అదే మీకు తెలియజేస్తాను. ప్రభా, ఎప్పుడో దాని దినాన్ని నాతో ప్రత్యేకంగా మాట్లాడారయ్యా. నాలో ఇంకా చాలా వదులుకోవాల్సి ఉన్నాయి ప్రభా, వాటి నుండి నన్ను విడిపించండి. నాలో ఇంకా కోపం ఉన్నది ప్రభా, దాని నుండి నన్ను విడిపించండి. నాలో ఇంకా అసూయలు ఉన్నాయి ప్రభా, దాని నుండి నన్ను విడిపించండి. ఇతరులు విమర్శించే తత్వం నాలో ఉంది ప్రభా, దాన్ని నుండి నన్ను విడిపించండి. ఏకంగా మిమ్మల్నే విమర్శిస్తున్నాను ప్రభా, నువ్వు నాకేం చేయట్లేదు అంటున్నాను ప్రభా, దాన్ని బట్టి నన్ను క్షమించండి. ప్రార్థన చేస్తున్నాను.